ఈ వీడియోలో నీలి మేఘశ్యామ తెలుగు మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 54 మినిట్స్ ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో హిమాలయస్కి ట్రెక్కింగ్కి వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడ హీరోయిన్ని చూసి ఇష్టపడతాడు. దాని తర్వాత ఏం జరిగింది, మరి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారా లేదా, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే నీలి మేఘశ్యామ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ రీసెంట్గా క్యూఎలాబ్ క్యాల్బ్ మలయాళం మూవీ తెలుగులో అయితే రిలీజ్ అయింది. నేను ఆల్రెడీ మలయాళంలో ఉన్నప్పుడే రివ్యూ పెట్టాను భయ్య. కాకపోతే వీడియో అయితే ఉండదు మన ఛానల్లో. కాపీరైట్ క్లెయిమ్ వల్ల వీడియో పోయింది. 1.6K వ్యూస్ ఉన్న వీడియో అది డిలీట్ అయిపోయింది. వాళ్ళకి మెసేజెస్ పెట్టాను కానీ ఈమెయిల్స్కి వాళ్ళు రిప్లై ఇవ్వలేదు. సో అందుకే నేను మళ్ళీ రివ్యూ పెట్టదలుచుకోలేదు ఆ మూవీది. అండ్ థియేటర్ రివ్యూస్ అని తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తాయి. ఇట్ వాజ్ అన్ యావరేజ్ మూవీ భయ్య. లవ్ స్టోరీస్ చూసే వాళ్ళకైతే టైంపాస్ అవ్వచ్చు, ఉన్న వాళ్ళకైతే అంతగా ఏం వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రెగ్యులర్ స్టోరీ పాయింట్, కొత్తగా స్టోరీ పాయింట్ అయితే ఏముండదు. చాలా మూవీస్లో చూసేసిన స్టోరీ ప్లాటే. ప్రొసీడింగ్స్ కూడా చాలా ప్రెడిక్టబుల్గా ఉంటాయి. మెయిన్గా ఏమైనా బాగున్నాయి అంటే పర్ఫార్మెన్సెస్ బాగుంటాయి. మెయిన్ లీడ్ అయిన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ ఆ హిమాలయస్ లొకేషన్స్ అయితే చాలా బాగా ప్లస్ అయిందని చెప్తాం. మూవీకి బాగా చూపించారు భయ్య. టెక్నికల్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ ఆ సినిమాటోగ్రఫీ వైజ్ అయితే మూవీ చూడడానికి మంచిగా ఉంటుంది. వాటికి పర్ఫార్మెన్సెస్ మంచిగా జోడించడం వల్ల వర్కౌట్ అయితే అయింది. అండ్ అక్కడక్కడ ఫ్యూ హ్యూమర్ సీన్స్ అయితే వర్కౌట్ అవుతాయి, కొన్ని అయితే ఫోర్స్డ్ కనిపిస్తాయి, అంతకేం వర్కౌట్ అవ్వు. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్ వాజ్ అన్ రెగ్యులర్ రొటీన్ లవ్ స్టోరీ మూవీ భయ్య. టైంపాస్కి చూద్దాం అనుకుంటే తెలుగులో ఉంది కాబట్టి చూడండి. ఎందుకంటే అడల్ట్ సీన్స్ కానీ వల్గర్ లాంగ్వేజ్ కానీ లేదు. ఫ్యామిలీ వాచబుల్నే. లేదు కొత్తగా ఏమైనా చూద్దాం అనుకుంటే మాత్రం ఇందులో ఇంట్రెస్టింగ్గా మరి న్యూగా అయితే ఏముండదు. జస్ట్ రెగ్యులర్ స్టఫ్ ఉంటుంది. ఓకే. అండ్ వీడియోస్లో ఇమేజెస్ పెట్టట్లేదని అడగొద్దు. చెప్పాను కదా కాపీరైట్ క్లెయిమ్ పడింది ఇమేజెస్ పెట్టడం వల్ల అని నేను అనుకుంటున్నా. సో ఒక 90 days ఆగి ఆ స్ట్రైక్ పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇమేజెస్ పెట్టడం స్టార్ట్ చేస్తాను. అండ్ రేపు మార్నింగ్ 8:30కి గేమ్ చేంజర్ రివ్యూ వస్తుంది. 4:15 షోకి అయితే వెళ్తున్నాం. ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని నోటిఫికేషన్ అస్సలు మిస్ అవ్వద్దు. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్. బై.